వేదికను అలంకరించేటువంటి పెద్దలు, సహాయోగ భక్తులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం అనేక పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక నూతన విధానమైనటువంటి పండుగ జరుపుతూ ఉన్నారు రంగనాథ్ గారు. ఇది ఆరోగ్య పండుగ. అంటే మనంతా రోగులం కాదు, ఆరోగ్యంతో, కానీ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన లింకుతో మన అనారోగ్యాలకు కారణాలు ఏంటి, దాని పరిష్కార మార్గాలు, తర్వాత టు లివ్ గుడ్ హెల్త్, టు హ్యావ్ లాంగ్ లివింగ్, గుడ్ హెల్త్ అంటే నార్మల్ లివింగ్ త్రూఅవుట్ లైఫ్ అన్నది ప్రధాన అంశం. ఇది హోలిస్టిక్ వెల్నెస్, హోలిస్టిక్ లైఫ్, హోలిస్టిక్ వెల్త్. హోలిస్టిక్ మీన్స్ హోల్ లైఫ్ అప్రోచ్, హోల్ హెల్త్ అప్రోచ్. అంటే దీన్ని బాడీ మైండ్ స్పిరిట్ మెడిసిన్ అంటారు. ఈ శరీరంలో 3 భాగాలు. ఈ ఘటానికి భౌతికం ఉంటుంది, మైండ్ ఉంటుంది, సోల్ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ బాడీ మైండ్ స్పిరిట్ మెడిసిన్. ఆ బాడీ మైండ్, ఆ స్పిరిట్ అన్నది స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్, మైండ్ అన్నది మానసికమైనది. ఈ 2 మన భౌతిక శరీరంలో ఉంటాయి. వీటంతా కంట్రోల్ చేసేది సోల్, స్పిరిట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ స్పిరిచువాలిటీ. కాబట్టి మన జీవితంలో ఆరోగ్యానికి స్పిరిచువాలిటీ కూడా ఒక భాగమే. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అనేది మర్చిపోయారు ప్రజలు. అందరు మెటీరియలిస్టిక్ లైఫ్, ఆయిలీ ఫుడ్స్, లగ్జరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చూసారా, ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇట్లా దొరికేటువంటి ఆహార పదార్థాలు పూజిస్తూ జీవిస్తున్నాం. దిస్ కాల్ బాడీ మైండ్ స్పిరిట్. ఆ బాడీ మైండ్ స్పిరిట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. స్పిరిచువాలిటీని మనము ఇగ్నోర్ చేయకూడదు. ఈ కాలంలో ఆరోగ్యం పైన స్పిరిచువాలిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది చాలా పెద్ద ఎత్తున గుర్తింపు చేయడం జరిగింది. దీనిపైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి విదేశాలలో. కాబట్టి ఆ బాడీ మైండ్ స్పిరిట్ ఈ మూడింటికి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఈ ఆధునిక దినాల్లో మానవ శరీర యొక్క లక్షణాలు ఏంటంటే రోగాలు, అనారోగ్యాలు, ఫిజికల్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, మానసికమైనటువంటి జబ్బు. తర్వాత డికే అంటే బాడీ డికే అంటే క్షీణించిపోతూ ఉంటుంది, నశింపు జరుగుతూ ఉంటుంది. పైకి బాగానే ఉంటాం, సుందరంగా అందంగా కనిపిస్తూ ఉంటాం, కానీ శరీరం లోపల ఒక పాడు దాసీలు ఉంటారు. ఆ దాసీలు మన శరీరాన్ని క్షీణింపు చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ సైలెంట్ కిల్లర్స్, బాడీ పాయిజనస్. బాడీ పాయిజనింగ్ అవుతుంది అనమాట మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల, తర్వాత తీసుకునేటువంటి ఈ మందుల వల్ల. కాబట్టి ఈ హోలిస్టిక్ అప్రోచ్ బాడీ మైండ్ స్పిరిట్లో ఏమవుతుందంటే, మనం యు ఆర్ ది డాక్టర్, యు ఆర్ ది మెడిసిన్, యు ఆర్ ది డ్రగ్, యు ఆర్ ది పేషెంట్ అండ్ యు ఆర్ ది డైట్. ఈ ప్రిన్సిపల్స్ పైన ఈ హోలిస్టిక్ వెల్త్ ఆర్ వెల్నెస్ లేకపోతే బాడీ మైండ్ స్పిరిట్ ఆరోగ్యం అనే విధానము నడుస్తూ ఉంటుంది. ఈ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి మూమెంట్ ఏదంటే యాంటీ ఏజింగ్ మూమెంట్. యాంటీ ఏజింగ్ కాకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఈ మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది, యాంటీ ఏజింగ్ మూమెంట్ అని. అది డికే అన్నమాట. మూడవది డెత్, మరణం అంటే. తర్వాత ఫిగర్ చేంజ్ అంటే భౌతిక శరీరము, తర్వాత స్కిన్ నశింపు జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, భౌతిక అమరత్వం అనేది మన శరీరానికి లేదు, ఫిజికల్ మోర్టాలిటీ జరుగుతుంది. మనకి ఏం కావాలంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, భౌతిక అమరత్వాన్ని సాధించాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన శరీరం మోడర్న్ డేస్లో ఇన్యూమరబుల్ డిసీజ్, అనేకమైనటువంటి జబ్బులు, 1-2 పరాలేదు, అసంఖ్యాకమైనటువంటి జబ్బులు మనకు ఈ రోజుల్లో ఈ శరీరానికి వస్తున్నాయి. సైన్స్ ప్రకారము మనకు 5,000 రోగాలు ఉన్నాయి మన శరీరానికి. అందులో ఇంతవరకు కనుగొనబడింది ఏంటంటే 500 జబ్బులకు మాత్రమే చికిత్స జరుగుతూ ఉంది. మిగతా 4,500 జబ్బులకి మందులు లేదు. దీనికి అనేక రకాలుగా విభజన చేశారు 5,000 జబ్బులకి. కాబట్టి దట్ ఈస్ ఇన్యూమరబుల్ డిసీజ్. ఇంకొక లక్షణం ఏంటంటే మన శరీరానికి ఇన్క్యూరబుల్ డిసీజ్, నేను క్యూరింగ్ లేవు. లేకున్నా మెడిసిన్, కావాల్సినంత మెడిసిన్ బజార్లో దొరుకుతుంది, తింటూ బతకాలి. ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే ఆ జబ్బు పెరిగిపోతుంది.
దిస్ కాల్ ఇన్క్యూరబుల్ డిసీజ్. ఇన్యూమరబుల్ డిసీజ్, ఇన్క్యూరబుల్ డిసీజ్. తర్వాత కొత్త కొత్త జబ్బులు ఎవరికి తెలియని, డాక్టర్లు కూడా తెలియని చాలా జబ్బులకి మందులే లేదు. ఏదో కొన్ని సిమ్టమ్స్కు మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి మనం తింటూ బ్రతుకుతూ ఉంటాం. సబ్సిస్టెన్స్ మెడిసిన్, లైవ్లీహుడ్, జీవించడానికి బతకడానికి టాబ్లెట్స్ తింటూ ఇట్లా నూతన అనేటువంటి కొత్త కొత్త జబ్బులు మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రీమెచ్యూర్ డిసీజ్, అంటే రోగాలు రానిటువంటి వయస్సులోనే రోగాలు రావడం. ఇట్స్ కాల్ ప్రీమెచ్యూర్ డిసీజ్. చిన్నపిల్లల నుంచి మనకి జబ్బులు చూస్తే చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్, కంటి జబ్బులు, ఇంకా కొద్దిగా ఏజ్ రాకముందుగానే వెంట్రుకలన్నీ పోవడం, జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రీమెచ్యూర్ డిసీజ్ అంట. ప్రీమెచ్యూర్ ఏజింగ్ కూడా త్వరగా అవుతుంది అన్నమాట. మన ఫిజికల్ బాడీ అపిరెన్స్ ఓల్డ్ పీపుల్గా కనిపిస్తాం మనం ఇందులోనే. బాడీతో బాగానే ఉంటుంది బయట అపిరెన్స్, కానీ ఓల్డ్ ఏజ్ ఫీచర్స్ మన బాడీలో కనిపిస్తుంది. తర్వాత ప్రీమెచ్యూర్ డెత్, అంటే వయస్సు రాకముందే, ఆయుష్ తీరకముందు కానీ మరణిస్తుంది. ఇవి జబ్బులు. ఈ జబ్బులు పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి జబ్బులు వేరు. అవన్నీ మామూలు సింపుల్ టైప్ ఆఫ్ డిసీజ్ అన్నమాట. అవన్నీ వర్క్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. అవన్నీ క్యూరబుల్. కానీ ఈ రోజులు ఉండేటువంటి జబ్బులు, ఈ 5 రోగాలు, సుమారు ఒక 20 రోగాలు సాధారణంగా అందరికీ ఉంటాయి. అందరిలో 2-3 ఉంటాయి. బీపీ, షుగర్, ఒబిసిటీ, జాయింట్ పెయిన్, నీ పెయిన్, ఇవి కామన్ అన్నమాట. కాబట్టి సమాజం, సొసైటీ కూడా ఈరోజు అడుగుతుంది, మీ యోగిక్ సిస్టంలో ఈ జబ్బులకు మందు ఉందా, వీటిని ట్రీట్ చేస్తుందా? కాబట్టి సమాజానికి మనం ఆన్సర్ మనం యోగిక్ సిస్టమ్, మెడిటేషన్ సిస్టమ్, సమాజం అడిగేటువంటి ఈ ప్రశ్నలకు మన దగ్గర ఉందా? మనం ధ్యానం చేసుకోవడం, సెంటర్స్ నడపడం కాదు. వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ సొసైటీ? సమాజానికి ఏం అవసరం, సమాజం ఏం అడుగుతుంది మనల్ని. మనమంతా ఆరోగ్యంగానే ఉన్నాం, అది మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం. మన ఉద్దేశం ఏంటంటే వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఫర్ సొసైటీ ఏమడుగుతుంది? కాబట్టి మన వ్యవస్థలు, ఈ స్పిరిచువల్ వ్యవస్థలు సమాజానికి జవాబు ఇవ్వగలదా? అనేక జబ్బులతో బాధపడుతుంది సమాజం ఈ రోజుల్లో. ఇకపోతే ఈ జబ్బులకు అనేకమైనటువంటి వైద్య విధానాలు పాతకాలం నుంచి రూపొందించారు. చాలా వైద్య సిస్టాలు ఉన్నాయి, దగ్గర 120 సిస్టమ్స్ ఉన్నాయి. వీటి మనము ఒక 2 రకాలుగా బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఒకటి అలోపతిక్ సిస్టమ్, దీన్ని మనం డ్రగ్ థెరపీ అంటాం, లేదా కన్వెన్షనల్ మెడిసిన్ అంటాం. దీన్ని మనం ఆర్థడాక్స్ మెడిసిన్ అంటాం, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాం. ఇది ప్రజెంట్ మార్కెట్లో డామినేటెడ్గా ఉన్నటువంటి మెడిసిన్ సిస్టమ్. రెండవ సిస్టమ్ వచ్చేది ట్రెడిషనల్, సాంప్రదాయ సిస్టమ్, దాన్ని మన కన్వెన్షనల్ మెడిసిన్ సిస్టమ్ అంటాం. ఇటువంటి మనకు దగ్గర ఒక 110 మెడిసినల్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ, మెసేజింగ్, ఆకుపంచర్, ఆయుర్వేద, తర్వాత సిద్ధ వైద్యం, థెరపీ, మడ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఒక 110 మెడిసినల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం యోగిక్ సిస్టమ్ ద్వారా. ఎందుకంటే మన ట్రెడిషనల్ సిస్టమ్ కాబట్టి ప్రాచీనం నుంచి వచ్చి మన యోగ గ్రంథాల్లో ఉన్నటువంటి వైద్య విధానాలు ఏంటి, వీటి తీసుకొని రావాలి. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. ఆయుష్ ఒక 7 రకాలైనటువంటి వైద్యాలు, ఆయుర్వేదము, సిద్ధ, సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. ఇకపోతే మనం ఎప్పుడో ఒకటి ఆలోచన చేయాలి. ఏమిటి ఆ విధానం అంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకి జబ్బులు లేవని కాదు, అనేకమైన జబ్బులు మనకు ఉన్నాయి.
కానీ ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటాం. కాబట్టి ఇక్కడ ఆరోగ్యం అంటే ఏంటంటే నాట్ ఫిజికల్ వెల్నెస్, భౌతికంగా మనము అపీరియన్స్లో ఆర్థికంగా ఉన్నామని కాదు, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, ఎన్విరాన్మెంటల్లీ, ఎథికల్లీ, సోషియల్లీ మనం హెల్తీగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తిని మనము హెల్తీ పర్సన్ అంటాం. కేవలం భౌతికంగా ఆరోగ్యంగా బయటికి గంభీరంగా అపీరెన్స్ కాదు, ఇంటర్నల్ సిస్టమ్స్. యూ మస్ట్ బీ హెల్తీ మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎథికల్లీ, సోషల్లీ, ఎమోషనల్లీ, ఎన్విరాన్మెంటల్లీ. ఇన్ని ఫీల్డ్స్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు. కాబట్టి ఇప్పుడు మెడికల్ సిస్టంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి అంటే ఆల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ దే ఆర్ థింకింగ్ ఓన్లీ ది అనాటమీ, ది ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ అండ్ కెమికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది బాడీ. స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ను మర్చిపోయారు. ఏ మెడిసిన్ సిస్టంలో కూడాను ఈ స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్ లేదు ఆరోగ్యంలో. మన ట్రెడిషనల్ సిస్టంలో యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, సాంప్రదాయ వైద్య విధానాల్లో స్పిరిచువాలిటీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఆధ్యాత్మిక విధానం, ఆధ్యాత్మిక జీవిత విధానం కూడా మన ఆరోగ్యం పైన పనిచేస్తుంది. అంటే ఆధ్యాత్మిక జీవన విధానం అంటే మనం ఎప్పుడైనా జీవన విధానం గడుపుతూ ఉన్నాం. మన ట్రెడిషనల్ వైద్య విధానాలు ఏంటి, తర్వాత మన ఆరోగ్యానికి దేవుడు ఎవరు, మన యోగ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన దేవుడు ఆరోగ్యం పైన ఏ గ్రంథాలు రాశారు, వైద్య గ్రంథాలు కానివ్వండి, ఆరోగ్య గ్రంథాలు కానివ్వండి. ఉదాహరణకి పరమశివుడు 5 రకాలైనటువంటి గ్రంథాలు రాశాడు ఆరోగ్యం పట్ల. అటువంటి మనం చదువుతున్నామా? పట్టుతున్నాం లేదు. అందులో ఒకటి యూరిన్ థెరపీ, సిద్ధ వైద్యం, అమరోలి, వజ్రోలి, సెమెన్ రిటెన్షన్, ఇట్లా చాలా వైద్య విధానాలు పరమశివుడే సొంతంగా పార్వతికి బోధిస్తాడు. ఆ వైద్య విధానాలు మనము పూర్తిగా ఈ రోజుల్లో మర్చిపోయాం. కాబట్టి ఇంకొక విషయంలో మనం గమనించాలి. మనం ఆరోగ్యం అనేటప్పటికీ ఎప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ ఆలోచిస్తున్నాం. ఈ జబ్బుల మూల కారణాల గురించి మనం ఆలోచన చేయడం లేదు. మూల కారణాలు కెమికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కాదు, భౌతిక క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కాదు. ఆరోగ్యాలు అనారోగ్యాలకు మూలం వచ్చేసి ఇంటర్నల్ ఆస్పెక్ట్స్, మాలిక్యూల్స్, సెల్యులార్ సిస్టమ్, జెనెటిక్ సిస్టమ్, డిఎన్ఏ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఆఫ్ ది పేరెంట్. At the same time, our lifestyles, dietary styles, occupational style, environmental style, social style. ఈ మధ్య మనకు ప్రధానమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఏంటంటే అది కుటుంబ సంబంధమైనటువంటి అనారోగ్యాలు. అవి ఏమంటే నేడు భారతదేశంలో హిందూ కుటుంబ వ్యవస్థ పతనావస్థ దిశగా పోతుంది. కాబట్టి ఈ కుటుంబ సమస్యకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ సపరేట్ బ్రాంచ్ ఆఫ్ డిసీజెస్ ఇన్ ది ఫ్యామిలీ. ఆ పతనావస్థగా అనేటువంటి కుటుంబ వ్యవస్థ లేవి. ఆ కుటుంబ వ్యవస్థ పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏంటి, పెద్దల ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది మనము ఆలోచించడం లేదు. కాబట్టి సన్న భారతీయ కుటుంబ వ్యవస్థ పతనావస్థ దిశగా పోతున్నాయి. విడిపోవడము, డైవర్ట్స్లు, డౌరీ సిస్టమ్స్, రకరకాల సోషల్ బ్రేక్ డౌన్స్, ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్, కుటుంబాల పట్ల లేకపోవడము, ఇటువంటి సంబంధించిన డిసీజ్ కూడా మనకు ఉన్నాయి. ఇట్లా మనకు రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి డిసీజ్లో. వాటికి మందు లేదు. వాటి డాక్టర్, వాటి డిసీజ్, వాటి డాక్టర్. ఆ సిస్టంలో మనకు వెళ్ళిపోవాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి మెడికల్ సిస్టంలో క్యూరింగ్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా, మెయింటెనెన్స్. ఈ మూడు కావాలి మనం. క్యూరింగ్, ట్రీట్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ. మన సిస్టమ్స్ అన్నది కాదు ప్రమోట్ చేసినటువంటి మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ.
హోల్నెస్, హోల్ ఫిట్నెస్, హోల్ బాడీ అప్రోచ్. హోల్ బాడీ అప్రోచ్ అంటే ఏదో ఒక పార్ట్, ఒక భాగము, భౌతికము, మెంటల్ కాదు, హోల్ ఎంటైర్ బాడీ. సో ది హోల్ బాడీ అప్రోచ్ ఈస్ కాల్డ్ హోలిస్టిక్ వెల్నెస్, హోలిస్టిక్ మెడిసిన్. దీని హోలిస్టిక్ ట్రీట్మెంట్ అయితే థెరపీ అంటారు. అట్లుగా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో ఈ విషయాలను మీరు తెలుసుకోవచ్చు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.